వరంగల్ జిల్లా నర్సంపేటలో ఒక వింత ఘటన జరిగింది. ఒక కోడలు తన మామను ఇంట్లోని ఒక గదిలో బంధించిందనే వార్త కలకలం రేపింది. ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురిచేసింది. డాక్టర్ నవత తన మామ మోతే రంగారెడ్డిని గదిలో నిర్బంధించారని తెలుస్తోంది. ఈ ఘటనను దారితీసిన పరిస్థితులేంటి, పోలీసులు ఏం చర్యలు తీసుకుంటున్నారు? నేను ఈ రూమ్ నుండి ఎందుకు పొద్దున్న నేను స్నానం చేస్తాను వేడంటే సపరేట్ తలుపు తాళం వేసి ఎందుకు తాళం వేసిపోయింది అడగండి. ఇష్యూ అదే ఎందుకు తాళం ఇక్కడ మీ అడిగేది కాదు. రండి జరిగిందంటే మేము అక్కడ వచ్చినా మాట్లాడుతున్నాం. ఓకేనా? నర్సంపేటలో డాక్టర్ నవత తన మామ మోతే రంగారెడ్డిని ఇంట్లోని ఒక గదిలో నిర్బంధించినట్టు స్థానికులు గుర్తించారు. వెంటనే ఈ విషయం పోలీసులకు చేరవేగా వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఇరు వర్గాల కుటుంబ సభ్యులతో మాట్లాడి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నిర్బంధానికి గల కారణాలు, కుటుంబ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికంగా ఈ విషయం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇయర్స్ ఇప్పటివరకు మాట్లాడేది లేదు. నా మీద అన్ని అలిగేషన్స్ పెట్టినా ఏది పెట్టినా మేమేమన్నా చేసుకుంటామన్నా నేను చెప్పలేకనే ఉంటుంటాను. చూకుంటే మేము భర్త భార్యలో మంచిగా బతుకుతామని అంటే నాకేంది బతకని అని నేను బతకని అంటే భర్తను ముగ్గురిని అన్నదమ్ములను పిలిచింది, పొట్టు పంపించింది హాస్పిటల్లో మీకేం జరిగింది? నాకు తాళం వేసిపోయింది. తాళం వేసి తాళం చేయబడుతుంది. ఎప్పుడు పొద్దున్న 9 గంటలకు మీరు మళ్ళీ ఎంత సమాచారం పోలీసు లేక నాకు ఫోన్ లేదు. ఫోన్లు గుంజుకున్నాయి. ఫోన్ లేకుండా చేసింది. నాకు ఫోన్ లేదు, ఏం లేదు. అద్దం బల కొట్టి ఒకరితో చెప్పేదంటే వాళ్ళు మా బావకు ఫోన్ చేసింది. రాయగూడి సార్ ఫోన్ చేస్తే వచ్చి చెప్పింది అందరూ. తాళం ఇచ్చిన నవ్వుతానా? తాళం నవ్వుతా మీకేమైతే